శ్రీకృష్ణదేవరాయలు కట్టించారని ఒక నానుడి అది అంతవరకు మనకి తెలిసింది. రెండో పాయింట్ ఏంటంటే చోళరాజు కట్టించారంటే ఎండోమెంట్ సెటిల్మెంట్ ఆర్కియాలజీ ఫోటోస్ డిజైన్స్ ఇచ్చాం సార్. 1200 1300 సంవత్సరాల మధ్యలో కన్స్ట్రక్షన్ 1000 ఏళ్ళు కనీసం. దీని వయసు 1000 ఏళ్ళ 800 ఈ సంవత్సరం 800 సంవత్సరాలు చెంది దీనికి ఉంది. దీని ముందు అక్కడ అమ్మవారి కోవిల్ పక్కన చిన్న ఇది కృష్ణుడిదే ఉంది. ఆ కోవిల్ విస్మార్ట్ అయిపోతా కోవిల్ చిన్న ఇదైతే ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మామూలుగా పెట్టాం. అంటే ఆ విగ్రహం విస్మార్ట్ చిన్న ఇదే ఆరాధన ఇక్కడ పనికిరాదు. అంటే అది అంతా కూడా అడవి పరిస్థితి ఉంటుంది. గుడి కనపడలేదు. తీరా మేము అది కనిపెట్టి అడవి ఒక 5 years బ్యాక్ తీసుకొని వెళ్ళి ఉత్సవం మొత్తం తీసుకొని వెళ్ళి 15,000 మందిని జోడు చేసుకొని అది తీసుకుని స్వామివారి యొక్క కార్తీక సమారాధన ఏర్పాటు చేసి కళ్యాణం చేశాం. మనం చెయ్య సోమవారం 15,000 మంది. అయితే ఒక్క మాట చెప్తా, ఈ దేవాలయం ఎవరు నిర్మించారు అని మనం తెలుసుకోవడానికి, ఎవరు కట్టారని తెలుసుకోవడానికి కొన్ని చిహ్నాలు, అంటే శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టిస్తే వారి ఇంటి దైవం వరాహస్వామి. అందుకని వారి గుర్తు వరాహం ఉంటుంది. ఎక్కడైనా అది ఉంటే శ్రీకృష్ణదేవరాయలు ఇంతవరకు రాలేదు. అది అది తెలుసు. అదే పర్వాలేదు. అది ఒక్కొక్కరు వారి చిహ్నాన్ని రాజముద్రని వేస్తూ ఉండేవారు. మనం అదే కాంచీపురం వెళ్తే అదొక మార్పు ఉంటుంది. తాడిపత్రిలో ఒక శివాలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలే కట్టించాడు అని స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మన రాజులు మనకి శాశ్వతమైన సంపద ఇచ్చి వెళ్ళిపోయారు. మనం ఇలాంటివి సృష్టించలేము. ఇప్పుడు ఉండే రాజులంతా తినే రాజులే, తరాజులే తప్ప ఇచ్చే రాజులు కాదు. దేవాలయం భూములు మింగేసే వాళ్ళే తప్ప దేవాలయానికి ఒక అంగుళం కూడా ఇవ్వరు. మనం కొత్తవి కట్టలేము. కనీసం ఉన్న వాటిని అదొక్కటి చేయకపోతే మనం ఖచ్చితంగా దుర్మార్గులం అయిపోతాం, ధర్మద్రోహులం అయిపోతాం. అందుకని దేవాలయాన్ని రక్షించుకునే తీరాలి. మన దేవాలయాన్ని నాశనం చేయడం అనే కార్యక్రమం ఒక 1000 ఏళ్ళ నుంచి మరకలు మొదలుపెట్టారు. మరకలు అనగా ఎడారి మతంలో 2వ భాగం. వాళ్ళు అలా దేవాలయాలను కూల్చడం, మన స్త్రీలను ఎత్తుకుపోవడం, మతం మార్చడం, గోవుల్ని చంపేయడం, ఊళ్ళు తగలబెట్టేయడం, అలా ఆ పందులు బలం పెరిగి ఒక పాకిస్తాన్ పుట్టించారు. తర్వాత ఒక బంగ్లాదేశ్ పుట్టించారు. తర్వాత ఒక దానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారు. కాశ్మీర్లో కల్లోలం పుట్టించారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో శ్రద్ధ అనే ఒక అమ్మాయి, అంత పిల్ల 35 ముక్కలు చేసి అలా కాపులకి గెద్దలకి ఇసిరేస్తామని మనం ఏదో సినిమాల్లో డైలాగులు విన్నాం. అలా ఇసిరేసారు 35 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి. ఎందువలన నన్ను మాట్లాడకండి, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దేవాలయాలు కూలినా, ఎంత గోహత్య జరిగినా, ఎంతమంది మన స్త్రీలని పిల్లల్ని ఎత్తుకుపోయినా మనకి సిగ్గు రావట్లేదు. కొనుక్కునేటప్పుడు వీడు మనవడా మరక అని చూడట్లేదు. ఏ మరక కొంటూ ఉన్నాం మనం. ఎలా మరి? ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఒక 50 మంది దాకా ఉన్నారు. ఎవరైనా స్నానం చేయకుండా వచ్చారా? ఏ పిల్ల స్నానం చేసావుగా ఏమండి? చేశారుగా. స్నానం చేయకుండా మనం రావు. అసలు పొద్దున్న స్నానం చేయకుండా అది బయటికే రావు. గుడికేమిటి? అవునా కదా? మరి స్నానం అనే కాన్సెప్టే లేని వాళ్ళు దైవం గురించి మాట్లాడతారు. ఇతర దేవాలయాలను ధ్వంసం చేస్తూ, వాళ్ళవి కట్టుకుంటూ, మాదొకటే కరెక్ట్ అనుకుంటూ కొట్టుకుంటూ. కాబట్టి మనకి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పిల్లలే చిన్నవాళ్ళు కాబట్టి అడుగుదాం. పిల్లలు ఏం పేర్రా? నీ పేర్రా? చెప్పండి. అన్ని మతాలు సమానమేనా? చూడండి, అజ్ఞానం తెలీదుగా. చెప్పానుగా, తెలీదు. మతాలు సమానం కాదు, మనుషులే సమానం. అందువల్లే ప్రాబ్లం. నాలో నా మాట విను, ఇంటికి వెళ్తాను. నా మాట ఏమిటంటే నాన్న,
నాన్న మన మన మతం అంటే మన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు వేదం చదివేవా చదవలే, ఉపనిషత్తులు చదివేవా కొంచెం. మనకి మన ధర్మశాస్త్రం సర్వే జన, ఇక్కడ ఏ కొద్ది మంది తప్ప, ఈ అర్చక సముదాయం తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని ఆమూలాగ్రం చదివిన వాళ్ళకి కాదు. అయినా అసలు చదువు లేనివాడు కూడా, ఒక కూలి పని చేసేవాడు కూడా, అక్షరం ముక్క రానివాడు కూడా సర్వే జన ఇమీడియట్గా ఆ మొక్క చెప్పేస్తాడు. ఎందువలన అందరూ బాగుండాలని కోరుకునే తత్వం మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మడ్ అంటే మట్టిలో ఉంది. అవునా? మరి ఇలాంటి మాట మిగిలిన మతాల వాళ్ళు చెప్పరు. అలా చెబితే ఆ మతాలు అసలు ఇక్కడ రావక్కర్లేదు. అవునా? అనూష వాళ్ళ నాన్న మంచోడేనా? మంచోడే. మాధురి వాళ్ళ నాన్న మంచోడే? మంచోడే. పృథ్వీ వాళ్ళ నాన్న మంచోడేనా? మంచోడే. తప్పేం లేదు కదండి. మా నాన్న మంచోడు, తప్పేం లేదు. మా నాన్న గొప్పోడు, తప్పేం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాధురి వాళ్ళ నాన్న ఒక్కడే మంచోడు, దుర్మార్గం. అనూష వాళ్ళ నాన్న ఒక్కడే మంచోడు, విజయనగరం మొత్తానికి ఆయన ఒక్కడే మగాడు. అంటే మిగిలిన వాళ్ళంతా తప్ప కాదండి. అవునా? నన్ను అల్లరి చేయక. కాబట్టి అన్ని మతాలు సమానం అవుతాయా? అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మనం మాత్రం చెబుతున్నాం దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని. ఏకం సత్యం ప్రాబుధా వదంతి అంటుంది మన శాస్త్రం, మన ఉపనిషత్తు. అంటే దైవం ఒక్కడే. ఈ దేవుని పిలుస్తున్నాం వేణుగోపాల స్వామి భగవానికి ఇలా పిలుస్తున్నాం. అగ్రహారంలో శివాలయానికి వెళ్తే ఆయన పేరుతో పిలుస్తాం. అక్కడ రామనారాయణకి వెళ్తే రామ అని పిలుస్తాం. సింహాచలం వెళ్తే సింహగిరినాథుడు అని పిలుస్తాం. పూరి వెళ్తే జగన్నాథుడు అని పిలుస్తాం. ఒకడే దైవం అయినా ఎన్నో పేర్లతో పిలుస్తాం. మనకు అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. అదే మనం అనుకునే ఇతర మతాలు రెండు ఉన్నాయి కదా, ఎడారి 1 ఎడారి 2. వెలిగిందా? ఆ పిల్లకి వెలిగింది. వెంటనే నవ్వా. ఎరా వెలిగిందా? ఎడారి 1 2 లోయ అంతా మాయ, అక్కడికి వెళ్తే పాయ. మనం ఇప్పుడు నాకు ఏదో ఏరా అర్థమైందా అను? అర్థమైందిగా. ఇప్పుడు కొబ్బరికాయ నాన్న మనం పుట్టించలే, అరటిపళ్ళు మనమేం పుట్టించలే, ప్రకృతిలోంచి వచ్చినాయి కదా. అవి స్వామికి అలా చూపించారు. తులసి ఆకులు వేశారు స్వామికి, ప్రాణ స్వామి మంత్రం చెప్పారు. ఇప్పుడు దాన్ని ఏమని పిలవాలా? కొబ్బరి చెప్పినాయి. ఇప్పుడు నీ ఫ్రెండ్స్లో ఎవరన్నా గొర్రెలు ఉన్నారా? గొర్రెలు అంటే అర్థం కదా, గొర్రెలేని వాళ్ళు గొర్రెలు అంటారు. వెళ్ళింది కదా. మా ఫ్రెండ్స్లో ఎవరన్నా గొర్రెలు ఉంటే ఈ కొబ్బరి చెప్పు చెప్పరా? వాళ్ళు తీసుకోనోళ్ళుగా ఎవరు తయారు చేశారు వాళ్ళని? అవునా? ఇప్పుడు పోనీ నీ ఫ్రెండ్స్ అన్నావు కదా, గొర్రెల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? 1 2 పేర్లు చెప్పు. నన్ను వెనకాల పేరు చెప్పండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆటో తెలుసు కదాను, ఆటో దాని వెనకాల నేను పెయింట్ డబ్బా తీసుకుని ఆల్టో అని రాశాను. కారు వద్దా? అది కారు అయిపోద్దా? ఆల్టో అని రాస్తే కారు అవుద్దా? ఆటో వెనకాల ఇన్నోవా అని రాశాను. అవుద్దా? అలాగే వీళ్ళు గొర్రెలని వాళ్ళు భావించినప్పటికీ వాళ్ళంతా మనకి జన్మించిన వాళ్ళేగా, వాళ్ళు ఏం బయట వాళ్ళు కాదు కదా. కానీ వాళ్ళ మైండ్ పాడైంది. అలా మైండ్ పాడైన వాళ్ళు గొర్రెల్లా తయారవుతారు. తయారైపోయి మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని జనాన్ని విడగొట్టి సమాజాన్ని చెరగొడతారు. మరి జనాన్ని విడగొట్టి చెరగొట్టే వాళ్ళు సమాజం అంతా బాగుండాలి, సర్వే జనా సుఖనో భవంతు అని చెప్పేవాళ్ళు సమానం అవుతారా? ఇప్పుడు బుర్ర పంచారు. ఎరా నువ్వు కరెక్టేనా? ఇందాకేం చెప్పాను? తెలియక ఏదో చెప్పావు. ఇప్పుడు చెప్పొద్దు చూడన్నాను. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? అన్ని మతాలు సమానమా? ఒకవేళ ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే విను. ఎవరైనా సరే అన్ని మతాలు సమానం అంటే, ఇక్కడ మనం భజన చేసాం కదా,
వాళ్ళ మసీద్కి వెళ్ళిపోదాం, వాళ్ళ చర్చికి వెళ్ళిపోదాం. వాళ్ళు చెప్పినట్టు ఇలా చేతులు పెట్టో లేకపోతే నెత్తిన కొట్టేసుకున్నాం, వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ చేసేద్దాం, వాళ్ళు చెప్పినట్టే. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేయాలి. అదిగో చూడు 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 ఎక్స్పీరియన్స్ చేసి అబద్ధం చెప్పచ్చా నువ్వు? అదిగో అదిగో అదే నీ ఎక్స్పీరియన్స్ ఏమో బెటర్. అదే నేను అనేది ఆ పిల్లల్ని రక్షించుకోవాలి. వాళ్ళు వచ్చే తరం ఏమండి, ఇప్పుడు ఆ పిల్లలు బంగారు తల్లులు, వచ్చే తరం వాళ్ళే కదా, వాళ్ళు బాగుండే తీరాలి. లేకపోతే ఈ పిల్ల ఏం చెప్పుద్ది, వచ్చే తరానికి పెద్దదై ఇంకో కుటుంబానికి కర్త అవుతుంది కదా, అప్పుడు ఏం చెప్పుద్ది, ఎక్కడికి వెళ్ళా ఓ ఫ్లైంగ్ కిస్ ఇమ్మని చెప్పుద్ది. గుళ్ళో ఏరా నాన్న గుళ్ళో ఏం అర్థమైంది కదా వెళ్ళా, నువ్వు కాదులేరా, నువ్వు కాదు నాన్న నేను చెప్పేది ఎరా మ్యాక్సిమం నువ్వు కాదు నాన్న, యు ఆర్ రిప్రజెంటింగ్ యూత్ ఐకాన్, దట్స్ వాట్ ఐ సెడ్ నాన్న. అందుకని మనం ఏం చెప్తామంటే మీ ఊరికి మా ఊరు ఎంతో కదా నాన్న, కదా మీ నాన్నగారు ఉన్నారా, ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకోలా అడుగుతారు, దానికి తగ్గట్టు ఆన్సర్ రావాలి, అవునా కదా. మనమేమో దైవం అంతటా ఉన్నాడు అని చెబుతున్నాం, అందరిలోనూ ఉన్నాడు అని చెబుతున్నాం, దైవాన్ని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదని చెప్తున్నాం. మేము ఇప్పుడు నీకెవరిష్టం రా? ఓకే, మీకెవరిష్టం? ఇది వెంకటేశ్వర ఇష్టం. సీను నీకెవరిష్టం? సార్ మీకెవరిష్టం? రాముడి ఇష్టం. ఏమన్నా డిఫరెంటే కదా, ఒక్కోళ్ళకి ఒక్కో అభిలాష, ఒక్కో ఇష్టం. మన అందరూ కూర్చున్నాం కదా, బాగానే ఉంది. ఎప్పుడైనా నువ్వు, ఎప్పుడైనా వారు, ఎప్పుడైనా సీను, ఎవరినైనా నువ్వు ఎప్పుడైనా వయసు నీకు ఎన్నేళ్ళు వచ్చింది? 33 ఏళ్ళు వచ్చి ఎప్పుడైనా నువ్వు నీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఒరే వెంకటేశ్వరాన్ని కొలవకపోతే ఏ చెప్తాడరా చెప్పావా? నువ్వు చెప్పావా? మీరు చెప్పారా? నరకంలోకి వెళ్ళిపోతాం. మనం ఎవరికి చెప్పాం, ఎందుకని మన పుస్తకాల్లో అలాంటివి రాయలేదు. కానీ మీరు 1 or 2 అడగండి, వాళ్ళని గొర్రెలను అడగండి. చెప్పు నాన్న, అందరి నాన్నలు ఎవరి నాన్న వాళ్ళకి మంచోడు లేదా పృథ్వీ, ఎవరి నాన్న వాళ్ళకి మంచోడని చెప్పడం తప్పు కాదు. మా నాన్న ఒక్కడే ప్రమాదమా కాదా? తిప్పరా తప్ప కాదా? తప్ప కాదా? చిన్నపిల్ల కదండి, తెలియదు కదా. నేనేమంటా అంటే నిన్న రాత్రి ఉపన్యాసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నిన్న రాత్రి పెద్ద సభ జరిగింది కదా, అక్కడ చెప్పాను ఒక విషయం. నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. హరే కృష్ణ సార్, దాని చైర్ కావాలతో వేయండి, ప్లీజ్ ప్లీజ్ యూ కెన్ చైర్, నో ప్రాబ్లం. నన్ను అలా చేయకండి. నేను విశాఖపట్నంలో గీతా మందిర్ ఉందండి, ఓల్డ్ టౌన్లో, అక్కడ ఉన్నాను. మెయిన్ గేటు ఇటు, బ్యాక్ సైడ్ గేటు అటువైపు. రాత్రి 11:30 అవుతుంది, నిద్రపోవాలి. కాస్త కాళ్ళు కడుక్కుని పడుకుందాం అనుకుని అటువైపు వెళ్ళా. ఆ గేటు వైపు నాన్న సౌండ్ చేయకండి, ఆ గేటు వైపు ఏమంటారు ఒక రోడ్డు. ఆ రోడ్లో ఈ వయసు పిల్లలు డబ్బాలు అంటుకుని కొట్టుకుంటూ తిరుగుతున్నారు. డిసెంబర్ 24. వాడు ఎక్కడ ఉన్నాడు, మా గాడు ఎక్కడ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఈ అర్ధరాత్రి మధ్య దొరికేంట్రా అని పిల్లల్ని ఆపాను. అయితే తిరులో ఏ ఊరు అన్నా, కేరళ, పుట్టి ఎవడిందా వరిందా, ఎవడ తామసికం అంటే కేరళ మలయాళం. పేర్లు అడిగాను, అందులో ఇంకా పేరన్నా అని అడిగితే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పారు. ఒక పిల్ల సార్ నేను మలయాళీ కాదు సార్, ఐఎమ్ హియర్ ఓన్లీ, ఐఎమ్ హిందూ, తెలుగు ఇక్కడే అన్నా. మరి మలయాళంలో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావన్నా? ఓకే సార్ సరదాగా. వాట్స్ యువర్ నేమ్ అన్నా. ఆమె యశోద. నేను అన్నాను యశోద సపోజ్ టు వెయిట్ ఫర్ కృష్ణ, నాట్ ఫర్ అని చెప్పాను. అంటే రాత్రి 11:30కి మీ వయసు ఆడపిల్ల
ఆ గొర్రెలతో తిరుగుతుందంటే తప్ప ఆ పిల్లరా వాళ్ళ పేరెంట్స్దా? కాబట్టి మన హిందూ సమాజం సనాతన ధర్మం పాడైపోతే ఆ తప్పు పేరెంట్స్దే. చాలా చక్కగా తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలి పిల్లలకి, అన్ని మతాలు సమానమా? కాదు. అన్ని గ్రంథాలు సమానమా? కాదు. ఇలా చెప్తే ఏమనుకుంటారు? ఎప్పుడు ఏంటండి దుర్మార్గం, స్వామీజీ ఇలా చెప్పచ్చా అని అనుకుంటారు. నిజం చెప్పాలా వద్దా? బ్రహ్మానందం కంటే రానా పొడుగు, నిజమా కాదా? బ్రహ్మాండం అట్టయినా సరే ఎరా ఉన్నమాట చెప్పాలా వద్దా? శాంపిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవునా కదా? ముందొచ్చి ఉండొచ్చు కానీ పొడుగెవరు? కాబట్టి మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన నాన్న పేరు పిచ్చ అయితే పిచ్చయ్యనే చెప్పాలి, ప్రభాస్ అని చెప్పకూడదు. అర్థమైందా? అర్థమైందా? జనానికి నచ్చడం కోసం జీవించు, జనార్దుడికి నచ్చడం కోసం జీవించు. అబద్ధం చెప్పకు, అబద్ధం చెప్పకు, పచ్చి అబద్ధం. అన్ని మతాలు సమానం అనేది నిజమైతే వాళ్ళకు అక్కడికి వెళ్ళి మనం భయం చేసేద్దాం. ఓకేనా? అవ్వదు కదా, అవ్వదు కదా. కాబట్టి ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన మతాలని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని అన్నీ ఒకటే, నువ్వు ఒక్క గుడ్డి గొర్రె నువ్వే చెప్తావు, ఎవ్వరూ చెప్పరు. ఓ చిన్న జోక్ చెప్పేస్తారు, సందర్భం వచ్చింది కాబట్టి. మనం కొన్ని లోగోస్, సందర్భం వచ్చింది, లోగోస్ ఇలా గుండ్రంగా పెడతారే, అందులో ఓంకారం పెడతారు, ఆళ్ళది పెడతారు, ఎల్లది పెడతారు, ఏమో 4-5 రకాలు పెడతారు. అలా పెడితే ఆడు ఖచ్చితంగా మనోడే హిందూ. అవునా? ఆడు పెట్టడండి, ఆడు పెట్టడు, మనం మాత్రమే బాగా ఉండి పడిపోయేలాగా. అవసరమా? మీ నాన్న పేరేంటి రాను? మీ ఫ్రెండ్ మీ నాన్నని గారు అనకుండా గాడు అందనుకో, బీపీ వద్దా రాదా? మండుద్దా మండదా? ఫ్రెండ్ ఏంటి? ఆ రోజు నుంచి ఎండో అనూషత ఎత్తది బెండో, అదే దానికి ఫ్రెండ్, ఎందుకంటే దానికి ఒళ్ళు మండు. ఎరా అవునా కదా? మీ ఫ్రెండ్ ఎక్కువ కాదుగా మీ నాన్నకంటే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జాంపుల్. మన నాన్నకంటే ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కువ కాదు. మన నాన్నే లేకపోతే ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాగే మన ధర్మం, మన దేశం, మన సాంప్రదాయం, వీటికంటే ఏది ఎక్కువ కాదు. మనం ఎవరినైనా గౌరవిస్తాం. ఎప్పుడు? వాళ్ళు కూడా మనం గౌరవిస్తాం. మీ ఊరికి మా ఊరు ఎంతో కొంచెం నా భాషలో చెప్పరా? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే రా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా? కాబట్టి గౌరవిద్దాం. ఎవరిని? ఎవరు గౌరవిస్తే వాళ్ళని, ఎంత గౌరవిస్తే అంత. అది వాళ్ళకి లేదు, నీకెందుకు? ఒక పండు అండి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, మీ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ పేరు చెప్పి, కోరే ఫ్రెండ్ ఊరికే ఈషా, మనకు గుర్తిందే. ఈషా మహేష కైలాసవాస దేవ కదా. మరి ఆ ఫ్రెండ్తో నువ్వు రోడ్డు మీద అలా వెళ్తూ, ఏ అరటిపళ్ళ బండి వచ్చింది, 2 అరటిపళ్ళు తీసుకుని ఇలా గాలిలో చూపించి ఓం అని ఇవ్వు. రిప్లై ఏంటంట? ఇప్పుడు చెప్పరా, నువ్వు చెప్పరా రిప్లై ఏంటి? ఓం అంటే ఈషా డా. అవునా? ఏం చేసింది? విషం కలిపావా? అందులో పెట్రోల్ కలిపావా? లేదే. ఓం అంటాం. ఓం అనకూడదా? అంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం? అక్షరాలు, అంతే కదా. దేవుడు ఉన్నాడా? చెప్పండి అందరూ. ఏమంటే దేవుడు ఉన్నాడా? అందరూ ఒప్పుకుంటున్నారా? రైట్. క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, దేవుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఇక్కడ నుంచో పృథ్వీ, ఇక్కడ నుంచో తమ్ముడు దగ్గర. దేవుడు ఎక్కడున్నాడు? మీ పేరేంటి సార్? రఘురామయ్య గారికి దగ్గర. దేవుడు ఉన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. దేవుడు సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటారు? అంతర్యామి అలసితి సొలసితి. పాట పాడుకున్నారా? విన్నారా? అన్నమయ్య సినిమా. ఎక్కడ దేవుడు ఉన్నాడు? అందరి హృదయాల్లో ఉన్నాడు. ఆయన ఏమని పిలుస్తారు? పరమాత్మ అని పిలుస్తారు. పరమాత్మ మనం అంతటా ఉన్నాడు, అనుచయాంతరాస్తరం అని చెబుతారు. అన్ని హృదయాల్లోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వసతి వాసుదేవ,
సర్వ అంతటా ఉన్నవాడు వాసుదేవుడు, జనాల్లో ఉన్నవాడు జనార్దనుడు. అర్థమైందా? అందరిలో ఉన్నాడు. అందుకే అన్నమయ్య ఏం చెప్తాడంటే, గోవిందాది నామోచ్చారణ. ఒకసారి పాడండి. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా, ఆడుదమీతని పాడుదము, గోవిందాది నామోచ్చారణ, కొల్లలు దొరకెను మనకిప్పుడు, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోయితని, అత్యంతము శరణనరోయితని, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఇంకా చాలా ఉంది, కానీ ఈ ఒక్కటే ఎందుకు చెప్పానంటే, ఆయన ఎక్కడ ఉన్నాడంట? అందరి హృదయాల్లో ఉన్నాడు. అటువంటి వాడు మనకి దొరికాడు. ఆయన నామాలు ఎన్నో దొరికినాయి. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరికి, కొల్లలంటే ఓలెలు. ఏం దొరికినాయి? ఆయన నామాలు దొరికినాయి. ఆ నామాల గురించి కూడా అన్నమయ్య చెప్తున్నాడు. ఒక్క మొక్క చెప్పండి. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన దామోదర దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష, ఎంత బాగా పడుతున్నారు. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష, హరి సంకర్షణ అదోక్షజ, నరసింహ హృషికేశ నగదరా త్రివిక్రమ, నరసింహ హృషికేశ నగదరా త్రివిక్రమ, శరణాగత త్రాణ జయ జయ సేవే, శరణాగత త్రాణ జయ జయ సేవే, మాధవ కేశవ చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దీని
దీని అర్థం కూడా కొంచెం చెప్పుకుందాం. మాధవ, కేశవ, శ్రీధర, మధుసూదన ఈ పేర్లతో పిలువబడేటువంటి ఓ కృష్ణ, ఓ నారాయణ, నీ పాదాలు కూడా మాకొద్దు. ఈ పాదాలకు నఖము అంటారు. నఖం అంటే గోరు. అది చింతిస్తే చాలు మా జీవితం. చింతయామి యూయం. ఏం చింతించాలి? విష్ణు యొక్క పాదాల మీద ఉన్నటువంటి ఆ గోటిని స్మరిస్తే చాలు మన కష్టాలన్నీ గోటితో పోతాయి అని చెప్పారు. అందుకని నోటితో గోవింద అంటే గోటితో పోయినంత ఈజీగా మన కష్టం పోతుంది. అందుకే గట్టిగా చెప్పండి, గోవింద. ప్రశ్న అడిగి నేను వెళ్ళిపోతాను. మరి అక్కడికి వెళ్ళాలి, రామనారాయణకి వెళ్ళాలి. అందుకని మీరు చెప్పండి, దేవుడు ఉన్నాడని మనం ఒప్పుకున్నాం, అంతటా ఉన్నాడని చెప్పుకున్నాం, అందరిలో ఉన్నాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ దేవుణ్ణి రామ 2 అక్షరాలతో పిలవచ్చా, పిలవకూడదా? నువ్వు చెప్పరా, చెప్పండి, పిలవచ్చా? కృష్ణ 2 అక్షరాలతో పిలవచ్చా? గోవింద 3 అక్షరాలతో పిలవచ్చా? శివ 2 అక్షరాలతో పిలవచ్చా? నారాయణ 4 అక్షరాలతో పిలవచ్చా? నేను అడిగినప్పుడు నన్ను, చెప్పినప్పుడు వాళ్ళని తిప్పు. మధ్యలో ఉంటే వెళ్ళారా? కెమెరామ్యాన్ బుద్ధితో రాధమందాసు విజయనగరం, ఇలా తేడా వస్తే గరం. ఓకేనా? మరి 5 అక్షరాలు నమశివాయ అనొచ్చా? 8 అక్షరాలు ఓం నమో నారాయణ అనొచ్చా? మరి 12 అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనొచ్చా? 32 అక్షరాలు చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద. 32 అక్షరాలు పిలవచ్చు కదా? మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తారు, కారులో ఉంది, వెళ్ళిపోమాకండి. కార్డు ఇస్తారు, చూడానా? నిన్న నేను హట్ అయ్యాను, మళ్ళీ చేయగలను. నన్ను అలా కారులో పెట్టారు, అంతే, ఇవ్వలేదు. మరి అట్టవునా? మోసుకొచ్చింది ఎందుకు? సో ఏకాదశి పేపరు, స్టిక్కరు, కార్డు ఇస్తారు. మంత్రం రోజు చెయ్యండి, హరే కృష్ణ మంత్రం. అది కలియుగంలో శాస్త్రం చెప్పింది, నా సొంతం కాదు. అలాగే మీరు ఆ ఏకాదశి వచ్చినప్పుడు అది పాటించండి. ఇక్కడ భగవంతుడిని ఎన్ని అక్షరాల పేరుతో అయినా పిలవచ్చని మనం అంతా ఒప్పుకున్నాగా. ఇప్పుడు ఈశాని అడగండి. మా అమ్మాయి అనూష వాళ్ళ ఫ్రెండ్ ఈషా, అనూష ఈష వాళ్ళ ఫ్రెండ్ని అడగండి, దేవుణ్ణి ఎన్ని పేర్లతో పిలవచ్చని. గొర్రె ఒప్పుకోదు, 2 అక్షరాలతోనే పిలవాలంటే. చెప్పరా? ఏరా నిజమా కాదా? అది గొర్రె కాదా? అప్పుడు నిన్ను ఇంట్లో ఎవరు పిలుస్తారు? చెప్పానా? అను కాస్త తిను, మాట విను అంటారా? అంటారా? ఏమండి, ఒక పేరేమో అనూష, పిలిచేదేమో అను. అలాగే చిత్తి, పింకీ, టింకీ ఏవో పేర్లు పెడతారు. ఒక మనిషికి 3-4 పేర్లు ఉన్నప్పుడు ఆయన పేరే అనంతుడు కదా, అనంతో ఏవేదా. మరి అనంతుడికి 100 పేర్లు 1000 పేర్లు ఉండకూడదా? కాదు, మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ 2 అక్షరాలతోనే పిలవాలి. నువ్వు ఒప్పుకోకపోతే పేకోసేస్తాం. ఏంట్రా, ఏం చెప్పాడు? అంత మూర్ఖుడా దేవుడు? అలాంటి మూర్ఖుడైన వాడిని కొలిచేవాడు మూర్ఖులేగా. అన్నటువంటి మూర్ఖత్వాన్ని పెంచే మతమును, అందరిలోనూ సహృదయాన్ని పెంచి సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే సనాతన ధర్మం ఒకటవుతాయా? ఇప్పుడు చెప్పరా? అన్నీ ఒకటేనా? 5000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? అన్ని మతాలు సమానమా? కొట్టనమ్మ మా అమ్మాయికి. పిల్ల కూర్చో, మీ ఫ్రెండ్స్ కదా ఇద్దరు. నాన్న చాలా సంతోషం. అయితే నేను మీకు ఏదో చెప్పాలనుకున్నప్పటికీ ప్రశ్నలు రావడం వలన నేను చెప్పాలనుకున్నాను, వేరే చెప్పాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎలా చెప్పలేదు అనుకో, ఈ పిల్ల 60 ఏళ్ళు వచ్చాక కూడా రఘుపతిరా రాజారాం అన్నీ ఒకటేనా అబద్ధం చెప్పు. ఎలా అంతే కదా? ఆ 3వ లైన్ అబద్ధం కదా? 3వ లైన్ ఏంటి? అబద్ధం కదా? అబద్ధం కదా? ఆ అబద్ధాన్ని మనకి బుంది ఎక్కిచ్చాడు, అబద్ధం కదా? దేవుడు ఏ పేరుతో అయినా పిలవచ్చని నీకు వెలిగింది, మాకు అర్థమైంది.
ఇప్పుడు దేవుణ్ణి ఏ పేరుతో పిలవచ్చు అంటే ఏ పేరుతో అయినా పిలవచ్చని శివుణ్ణి నమ్మినోడు చెప్తాడు, కృష్ణుని నమ్మినోడు చెప్తాడు, రాముడిని నమ్మినోడు చెప్తాడు. మరి ఈ అబద్ధం అల్లా నమ్మినోడు యేసుని నమ్మినోడు చెప్తాడా? మరి నీకేం పోయా కాలం అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నిండు కాదు అన్నది అబద్ధం చెప్పేవాళ్ళు మా అమ్మాయి హట్ అవ్వకూడదని చెప్తున్నాను బాగా తెలుసు నాన్న. సో అందుకని నేనేం చెప్తున్నానంటే మనం ఈ బాల్యంలో ఉన్నప్పుడే చెప్పాలి. మనం ప్రపంచంలో ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళలేదు, ఏ దేశాన్ని దోచుకోలేదు, ఎవరి మసీదు చర్చిలు మనం కూల్చలేదు. ఈ పనికిమాల వెధవలు వచ్చి మన గుళ్ళు కూలగొట్టి మసీదులు చేశారు తప్ప మనం ఎవరిదే ఆక్రమించలేదు. మన దేశాన్ని ముక్కలు చేసి పందులు పాకిస్తాన్ పుట్టించి బంగ్లాదేశ్ పుట్టించి హిందువులు ఏ దేశం మీదకి వెళ్ళి మాకు మొక్కించేది అనలేదు. మగాడు బుద్ధి ఉన్నవాడు చదువుకున్నోడు కెపాసిటీ ఉన్నోడు ఇంగ్లాండ్కి ప్రధానమంత్రి అయ్యాడు. ఋషి సౌనకు పట్టండి ఆక్రమించుకోదు తన యొక్క బుద్ధితో. సిఇఓ ఎవరండి? గూగుల్ సిఇఓ ఎవరండి? అలా చేయకు. నేను నిన్న రాత్రి అన్నాను వీడితో, ఎలా సుందర పిచ్చాయి తెలుసా అని అడిగాను. ఎంత బాగా మాట్లాడుతాడో నాకు చాలా ఇష్టం. ఎలా అయ్యాడు సిఇఓగా? కత్తి పెట్టేయాడా ఎడ మీద? ఏమండి సుందర్ పిచ్చాయి. ఇంకెవర్రా ఇలా సీఈఓలు అయింది? సత్యనారాయణ తెలుగోడు, ఆయన ఏమో తమిళనాడు వాడు. వీళ్ళంతా దేంతో ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు అయ్యారు? టాలెంట్తో. అని మెడ మీద కత్తి పెట్టుకోవాలిగా. మరి పాకిస్తాన్ కూడా సీఈఓలు ఉన్నారు, తాలిబాన్ సీఈఓ, ఐఎస్ఐ సీఈఓలు. ఎందుకది? కాబట్టి సర్వేజన అని చెప్పే సనాతన ధర్మం ప్రపంచం అంతా పరిధి వెళ్ళాలి. మనం అబద్ధాలు చెప్పకుండా ఉంటే అది పరిధి వెళ్తుంది. అర్థమైందా? అబద్ధాలు చెప్పకండి, అన్నీ ఒకటని ఖచ్చితంగా. ఆవుడు మనం ఏమంటాం? వాడు ఏమంటాడు? మై గాయకో కాక అంటాడు. సమానం అవుద్దా? నువ్వు ఎప్పుడైనా తినే దాంట్లో ఉమ్మేసి ఎవరికైనా పెడతావా? వాడు పెడతాడు, నువ్వు కొనుక్కుని తింటుంటావు బుద్ధి లేకుండా. అందుకని ఎక్కడ పెడితే అక్కడ తినద్దు. అర్థమైందా? అర్థం కాబట్టి మళ్ళీ వాడు అర్థమైందా? వాళ్ళు ఉమ్మేసి చూచువని ఉమ్మేసి అమ్ముతున్నారు ప్రతి పదార్థంలో. నువ్వేమో తినేస్తుంటావు బయ్యా అని కుయ్యాలాగా. అందుకని తినకండి. స్నానం అనే కాన్సెప్ట్ లేని వాళ్ళు మన ఇళ్ళకి వచ్చి పొగలేస్తుంటారు. సిగ్గు లేకుండా మనం పొగలేయించుకుంటుంటాం. మళ్ళీ అదేదో పచ్చలు కట్టుకుంటారు పెచ్చ మొక్కలాగా. కృష్ణుడికి శక్తి లేదా? రాముడికి శక్తి లేదా? నువ్వు వెళ్ళి తాయెత్తులు కట్టుకోవాలి అక్కడ. మెంటల్. ఏం మెంటల్? సెంటిమెంటల్. కొత్త మెంటల్ సెంటిమెంట్ వద్దు మనకొద్దు. మనకు ఆ సెంటిమెంట్లు వద్దు. ప్రపంచంలో స్నానం అనే కాన్సెప్ట్ మనకే ఉంది, శుభ్రంగా ఉండే కాన్సెప్ట్ మనకుంది. అందుకే పొద్దున్నే నదిని తలుచుకుంటాం. చెప్పండి. గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధిం గురు. ఇలా మంత్రం చదువుకుని అమ్మ గంగమ్మ తల్లి అనుకుంటాం. అన్నం తినేటప్పుడు ఏం చెప్పాలి? అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతి పార్వతి. ఏమడగాలి? అమ్మవారిని ఏమడగాలి? జ్ఞానము వైరాగ్యం, అది భిక్ష అడగాలి, డబ్బులు కాదు. ఇది మన కల్చర్. అన్నంలో అమ్మను చూడ్డం. భూమిలో మట్టి ఏమని పిలుస్తాం? ఆవు పశువు ఏమని పిలుస్తాం? తులసి మొక్క ఏమని పిలుస్తాం? తులసమ్మ. నీళ్లు గంగమ్మ, డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కదా. డబ్బుల్లో లక్ష్మి, మట్టిలో లక్ష్మి, నేలల్లో లక్ష్మి, అన్నంలో లక్ష్మి. ఇలా ప్రతి చోట మనం అమ్మవారిని చూసేటువంటి కల్చర్ మనకుంటే వాడు ప్రతి వాళ్ళని ఎత్తుకుపోయి మతం మార్చేస్తాను, పొట్టు తీసేయి, ఆ పువ్వులు తీసేయి, ఆ గాజులు తీసేయనే గాడిద కొడుకులు సమానం ఎలా అవుతారా? మన పిల్లల్ని ఎత్తుకుపోయి ఇంతంత పిల్లల్ని ఎత్తుకుపోయి చంపేసి సూట్ కేసుల్లో పెట్టేస్తుంటే వాడు నీకు భయ్యా ఏడ్రా కుయ్యా. అందుకని అన్నీ సమానం అంటే చాలా పచ్చి బూతు మాట ఎక్కడా వాడద్దండి. అబద్ధం చెప్పడం తప్పు కదా, బూతు చెప్పడం ఇంకా తప్పు కదా. ఇంకా చెప్తావా అబద్ధం? ఎంతమంది మన తల్లుళ్ళు ఎత్తుకుపోయినా, ఎన్ని దేవాలయాలు కూల్చేసినా, ఎన్ని గోమాతలు కోసేసినా సిగ్గులే. అందుకని మారదామా? మారదామా? మాట్లాడదామా? ఆలోచిద్దామా? ఆలోచించండి.
చరిత్రను చూడండి, ప్రపంచాన్ని చూడండి. అందరి మేలు మనొక్కలమే కోరుతున్నాం. చెప్పండి, సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏమండి, అసలు ఇప్పుడు చెప్పిన వాటిలో ఎక్కడైనా మతం ఉందా అండి, కులం ఉందా అండి, ప్రాంతం ఉందా అండి? సర్వే అంటే ఏంటండి? సర్వే అంటే ఏంటి? అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ శక్తివంతంగా ఉండాలి. ఎంత మంచి మాటలండి ఇవి. ఇలా చెప్పండి నాన్న, చూద్దాం మనం చెప్పగలం నాన్న. అందుకని మీకు ఏది చెప్దాం అనుకున్నా అంటే, ఒక నాన్న ఆలోచన చేయకండి, బయట మాట్లాడకండి. ఒక హరికథ చెబుతూ ఉంటే హరికథ చెప్పే ఊర్లోకి దొంగడు వచ్చాడు. దొంగవాడు వాడు మరి తప్పదుగా, జనమంతా అక్కడ ఉన్నారు. వీడు వింటూనే సెర్చింగ్లో చేసుకున్నాడు. మొత్తానికి అతను దొంగతనం వెళ్ళడానికి వచ్చిన వాడు కథ చాలా బాగుండి అలా కూర్చుండిపోయాడు. కథ అంతా వినేశాడు. ఆ కథ చెప్పిన ఆయన ఎవరి గురించి చెప్పారు? నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, ఆయన గురించి చెప్పారు. ఎలా ఉంటాడు ఆయన? మీరు పాండరంగ మార్చిన సినిమా చూసారా? చూడకపోతే చూడండి. కస్తూరి తిలకం లలాటపతలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. కదా, ఇది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కృష్ణ. ఆయన ఎలా ఉంటాడంటే, ఇక్కడ కస్తూరి తిలకం పెట్టుకుంటాడు, చేతికి కంకణం ఉంటుంది, ఇక్కడ ముత్యం ఉంటుంది, ఇక్కడేమో వక్షస్థలంలో కౌస్తుభం ఉంటుంది, చేతిలో వేణు ఉంటుంది. ఇలా బ్యూటిఫుల్. కృష్ణ బ్యూటిఫుల్ కదా, ఇక్కడైనా ఎక్కడైనా అందగాడు. ఆయన గురించి ఇలా చెప్పారు. చెబుతూ ఇక్కడ ఆభరణాలు ఉంటాయి, ఇక్కడ ఆభరణాలు ఉంటాయి, వాళ్ళ అమ్మ కాళ్ళకి పట్టీలు వేసింది, బంగారు పట్టీలు, ఇవన్నీ చెప్పారు ఆయన. ఎవరు? హరికథకు. అలా చెబితే మళ్ళీ ఇంకా అలా చెబితే ఇదంతా విని ఈ దొంగవాడు అలా వింటూ అతను ఏం చేశాడంటే, మొత్తం అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ పంతులు గారు ఎవరైతే ఉపన్యాసం చెప్పారో హరికథ, ఆయన ఏదో రూమ్ ఇస్తారు కదండి, ఇక్కడ నాన్న ఇక్కడ మాట్లాడినప్పుడు ఇదే తీయాలి, బుర్రవాడినా ప్లీజ్. ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ ఉంది కదా, రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి పంతులు అన్న తలుపు కొట్టాడు. వచ్చినవాడు అపరిచితుడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను ఎవరో మళ్ళీ చెప్తాను, ఇందాక అబ్బాయి గురించి చెప్పావుగా, అబ్బాయి అడ్రస్ చెప్పన్నాడు. అర్థమైందా నీకు? ఎవరి అడ్రస్ అడిగాడు? ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఈయనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఈ దగ్గర మనం అది ద్వాపరయుగంలో జరిగింది అని చెప్పామనుకో, అదంతా నాకు తెలియదు అంటాడు. అందుకని ఈయన వాళ్ళది యూపీ, బృందావనం, మధుర మండలం, యమునా నది పక్కన నందగృహం, ఇవన్నీ చెప్పాడు. ఏం పేరు ఆ పిల్లడి పేరు? ఏం పేరు అని అడిగాడు. దొంగడు అడిగాడు. కృష్ణ. ఊరి పేరు ఏమన్నావు? బృందావనం. కృష్ణ బృందావనం, కృష్ణ బృందావనం, కృష్ణ బృందావనం. ఇంకింతే. వాడి మైండ్ అంతా ఏముంది? కృష్ణ బృందావనం. ఏముంది? కృష్ణ బృందావనం. ఏముంది? కృష్ణ బృందావనం. ఏముంది? ఇంతే. వాడు ఇంకా గుర్రాన్ని చూడండి, కడతారు కదా ఇలాగా. ఇంకింతే. కృష్ణ బృందావనం, కృష్ణ బృందావనం. అలా అనుకుని మొత్తానికి అడిగి వెళ్ళిపోయాడు. బృందానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఆవుల్ని కాయడానికి 10 గంటలకి అక్కడికి వస్తాడు ఉదయం పూట అని చెప్పారు. సూర్యుడు వచ్చిన 2-3 గంటల తర్వాత ఆవుల్ని తీసుకుని వస్తాడని చెప్పారు. అడివి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. వస్తాడా? రూలుగా అయితే రాడు. ఎందుకని?
ద్వాపరయుగం అయిపోయింది, అవన్నీ చేసేసాడు, అవన్నీ అయిపోయింది, వెళ్ళిపోయాడు కూడా. మరి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వస్తాడా? కానీ ఇతను ఎవరు? ఈ వ్యక్తి, అరే ఈ వ్యక్తి, ఈ దొంగవాడు ఎవరైతే ఉన్నాడో, ఈ దొంగవాడి యొక్క ఫీలింగ్ ఏంటి? కృష్ణుడిని పట్టుకోవాలి. కృష్ణుడి దగ్గర నేను ఆ బంగారం కొట్టే ఇంతే. కృష్ణుడు పిల్లోడు, నన్ను అన్ని తీసుకున్నారా? ఏకాదశి పేపర్ అవి ఇచ్చారు వాళ్ళకి, ఇచ్చేయండి. కృష్ణుడిని ఏమైనా సరే నేను పట్టుకోవాలి అంతే. చెట్టు మీద కూర్చున్నాడు. వాడు ఆర్తి చూశాడు కృష్ణుడు. చూసి వచ్చాడు, గోవులతో వచ్చాడు. చెట్టు మీద నుంచి ఠాక్కుని దూకాడు. భయపడిపోయాడు. కృష్ణుడు భయపడిపోతాడా? ఏమండి? భయానికి భయం కలిగించాడు. ఎవరు మీరు అన్నాడు. దొంగన్నాడు. ఈయన పెద్ద దొంగ కదా. మకంచోరు, మంచోరు, రంచోరు. ఆగో, ఎందుకు అన్నాడు. ఇవన్నీ బంగారం నాకు ఇచ్చాయి. మా అమ్మ తిడుతుందండి, మా అమ్మ ఊరుకోదండి అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, ఇచ్చాయి అన్నాడు. కానీ కృష్ణుడిని స్మరణ చేస్తేనే బోల్డ్ అంత మనస్సు కరిగిపోతుంది కదా. ముగ్గురు చిన్న చిన్న పిల్లలు కేరళలో కృష్ణ అని పాడుతూ ఏడ్చేశారు. ముగ్గురితో ఒక వీడియో వచ్చింది. అందులో ఒక ముస్లిం అమ్మాయి కూడా, చిన్న పిల్లలు. అసలు చిత్రం ఉందే, పాటలు పాడతారే, ఆవిడైతే వచ్చి ఆ పిల్లని ఇలా గట్టి కౌలించుకుంది. ఆ వీడియో చాలా పాపులర్ అయింది, వైరల్ అయింది చాలా. అసలు వాళ్ళు కృష్ణ అనేసరికి వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, ఏడ్చేస్తారు ముగ్గురు పిల్లలు. ఆ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడబుద్దేస్తుంది. ఆ పిల్లలకి అంత ప్రేమ. అలా ఈయన కృష్ణుడు స్మరణ చేస్తేనే ఇంత హృదయం కరిగిపోతే ముట్టుకున్నాడు. ఆయనతో కబుర్లు చెప్పాడు. మరి చాలాసేపు అయింది, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, మా అమ్మ చెద్దన్న వచ్చింది, మన ఇద్దరం షేర్ చేసుకుందామే అన్నాడు. కృష్ణుడు చేతితో పెట్టింది ఇంకా అది ఎలా ఉంటుందండి? అమృతం కదా. ఇతని మనస్సు ఇంకా ఆ వెన్న ముద్దలు తిని ఆ వెన్న దొంగతో ఆడుకునేసరికి వెన్న కరిగినట్టు కరిగిపోయింది. సాయంత్రం దాకా ఆడుకున్నాక మరి చీకటి అయిపోతుంది, మా అమ్మ ఎదురు చూస్తుంది, నేను మరి వెళ్ళనా అన్నాడు. అంటే నువ్వు వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారు అన్నాడు. ఎవరు? దొంగ. నీకు వీటి కోసం వచ్చావు కదా, ఇవన్నీ మూట కట్టుకుని పట్టుకెళ్ళిపో అన్నాడు. నాకు వద్దు, నాకు నువ్వు కావాలన్నాడు. ఎవరో? దొంగ. వచ్చింది దేనికోసం? ఇప్పుడు ఎవరిని కావాలంటాడు? దీన్ని భక్తి అంటారు. మనం గుళ్ళోకి వచ్చేదేమో దేవుడి కోసం, చూసేదేమో వాళ్ళ చేతులకి ఏమున్నాయి, వాళ్ళ చెవులకి ఏమున్నాయి, ఇవి కాదు కదా. మనం కూడా ఆ దొంగ ఏ విధంగా అయితే వెన్న దొంగను కావాలనుకున్నాడో అలా కావాలనుకోవాలి. అయినా కృష్ణుడు పర్వాలేదు, నువ్వు కోరుకున్నావు కదా, పట్టుకెళ్ళు అన్నాడు. ఆయనకు అసలు ఆశ లేదు. ఇప్పుడు కృష్ణుడి మీదే మనస్సు కదా. అవి పట్టుకుని మూట కట్టుకుని కృష్ణ కృష్ణ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏ ఊళ్ళో దొంగతనం చేయడానికి వచ్చాడు ఆ ఊరికి వెళ్ళాడు. ఈ హరికథకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు. మళ్ళీ తలుపు కొట్టాడు. ఆయన భయపడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎందుకంటే కృష్ణుడు దొరకాడు కదా. ఎరా అబద్ధం చెప్తావు నువ్వు నాకనే అని అనుకున్నాడు ఆయన. కానీ ఈయన ఏమన్నా అంటే, ఇదిగో నువ్వు చాలా బాగా నిజం చెప్పావు, ఇదిగో ఈ ఫలితం వచ్చింది, ఇది నీకే అన్నాడు. ఓపెన్ చేస్తే ఏమున్నాయి? ఆయన ఏదైతే వర్ణించాడో చెవుడివి, చేతుడివి, పట్టిలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడివి అన్నాడు. చెప్పావుగా ఆ అబ్బాయి అడ్రస్, అక్కడికి వెళ్ళాను, ఆ అబ్బాయి ఇచ్చాడు. ఇప్పుడు ఈ హరికథకుడు ఈ దొంగని సాష్టాంగం చేశాడు. ఎందుకని? మరి కృష్ణుని దర్శించిన వాడు కదరా. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని అలా తయారు చేసుకుంటే నవనీతము అంటారు. అంటే ఏంటి? వెన్న మెత్తని మేగడని చిరికితే వచ్చేదాన్ని నవనీతం అంటారు. ఆయన పేరు ఏమిటండి? నవనీత చోరుడోయమ్మ మా చిన్ని కృష్ణుడు, నవనీత చోరుడోయమ్మ. అంటే మన హృదయాలు కూడా అలా నవనీతంలా మెత్తగా ఉంటేనే ఆయన వస్తాడు, ఉంటాడు.
కాబట్టి మన హృదయం అలా మెత్తగా అవ్వడం కోసం, మన హృదయంలో చెత్త బయటికి పోవడం కోసం రోజు నామం చెప్పాలి. ఇప్పుడు ఒక్కసారి 2 చేతులు ఎత్తి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. ఇది కార్డు మీద, స్టిక్కర్ మీద ఉంటుంది, ఇస్తారు. చక్కగా రోజు ఒక్క 10 నిమిషాలు జపం చేయండి, మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క మంత్రం చెప్పి నేను వెళ్ళిపోతాను. చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. అసలు ఈ మంత్రం ఎంత బాగుంటుందంటే మా పృథ్వీకి తెలుసు, ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు విన్నాడు కాబట్టి. నిన్న సభకు వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. చెప్తారా? నారాయణ 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 అనుకోరాదా నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేద నాలికే చేద ఓపికే లేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు. అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు. రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు. నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు. గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు. గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీ కంటిలో నలుసు. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి భగవానికి, శ్రీ గోదామాయికి, రామానుజాచార్య స్వామికి, విశ్వక్సేన స్వామికి, శ్రీ వీర హనుమానికి, శ్రీ విజయనగరం భక్త బృందకి, రూపాదికి గోవింద గోవింద గోవింద. అలా మీ దేవాలయం చాలా బాగుంది, మీ హృదయాలు కూడా చాలా బాగున్నాయి. ఈ విజయనగరంలో మీరందరూ కూడా మీ పనుల్లో విజయాన్ని పొందాలి, మీ జీవితాల్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. హరే కృష్ణ.